గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వాళ్ళ నాన్నమ్మ ఉన్నారు, ప్రద్యుమ్న నాన్నమ్మ ఉన్నారు. మనవాడు ప్రద్యుమ్నకి ఎట్లా మద్దతు చెప్తా ఉన్నారు, ఎట్లా ఆయన పోరాటం చేస్తానంటున్నారు చివరి వరకు. అంటే అతని హక్కులు అతనికి కొడుకుగా అతని హక్కులు అతనికి రావాలి అంత తప్ప మేము ఇప్పుడు వాళ్ళు గోపీనాథ్ పిల్లలే కాదనం, ఎవ్వరు ప్రపంచం మీద ఎవరు కాదంటానికి వీడు గోపీనాథ్ పిల్లడే, వాడి హక్కు వాడికి అంతే. లీగల్ హెయిర్ ఇక్కడ ప్రాబ్లం, లీగల్ ఓవర్ అనేటువంటి క్వశ్చన్ వస్తా ఉంది. అది గవర్నమెంట్ చూసుకోవాలి. అంటే మీరు మొదటి నుంచి ఉన్నారు, మీ అబ్బాయి మాగంటి గోపీనాథ్. ఇట్లాంటి సందర్భంలో మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవేనా? మాలినీదేవేనా? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేను అందరికి నా మనవడు, వాడు కూడా మనవడు కాబట్టి వాడికి కూడా తగిన ఇది. కలెక్టర్ కి కంప్లైంట్ చేశారు కదా, ఏమని చెప్పారు? మీరు ఏం చెప్తారు? ఒకటి మొదటి భార్యగా మాలినీదేవి గానే మీరు చూసారా స్టార్టింగ్ లో? అంటే మాటల్లో ఏం చెప్తారు? అవును, మాలినీదేవి కదా మొదటి భార్య. మరి సునీత అంటే ఇప్పుడు వివాహం జరిగింది, అసలు ఏంటి వివాదం? వివాహం నేను చేయలేదు. అంటే సునీతతో మీరు వివాహం చేయలేదు, మాలినీదేవితో మీరు వివాహం చేశారు. మాటల్లో చెప్పండి మేడం. అవునండి. ఎప్పుడు ఏ ఇయర్ లో గుర్తుందా మేడం? ఎవరికి? మీకు ఏ ఇయర్ లో గుర్తుందా మాలినీదేవితో మ్యారేజ్? వివాహం చేయలేదు, వచ్చింది మాలినీదేవితో. ఫస్ట్ 98 లో మీరే దగ్గర నుండి చేశారా? అన్నీ ఉన్నాయి కదా. అంటే అప్పుడు కాదు, విడాకులు కాలేదు కదా మేడం? విడాకులు కాలేదు కాకపోయినా ఇప్పుడు సునీత విడాకులకు పెడితే కూడా డిస్మిస్ అయిపోయింది కాలం. అంటే చెప్తున్నాడు లీగల్ హెయిర్ అయితే, ఒకవేళ లీగల్ గా చూసుకుంటే మాలినీదేవి, ప్రద్యుమ్న అంటే లీగల్. మీకు అందరూ సమానమే, అఫ్ కోర్స్ మీరు అందరూ అంటున్నారు, కానీ లీగల్ గా అయితే మాలినీదేవి అంటే ప్రద్యుమ్న అనుకుంటున్నాం. మరి ఈ రోజు ఎంఆర్ఓ గారు ఏం అడిగారు, మీరు ఏం చెప్పారు? ఏం అడగల ఆయన, కాగితాలు ఏమైనా కావాలి అవి ఏం చేసుకోమన్నారు. ఇప్పుడు మీరేమో మీ కుటుంబ సభ్యులు అందరూ మనవాళ్ళు అందరి సైడ్ ఉంటాను అంటున్నారు, కానీ లీగల్ గా అట్లా కనిపించట్లేదు. ఆమె పోటీ చేస్తా ఉన్నారు అభ్యర్థిగా. ఎవరు? సునీత చేస్తారమ్మా. అదేంటంటే నేను చెప్పాను కదా మంచి ఒక కుటుంబం అంటే కుటుంబంగా ఉండాలి. పోటీ చేస్తున్నారో ఏమో నాకు తెలీదు, నేను చూశాను మీ అందరికి మళ్ళీ. అంతేగాని ఇప్పుడు పార్టీ వాళ్ళు కానీ మరి సునీత అన్నావిడ కానీ వీళ్ళెవరు కూడా అమ్మా సునీత పోటీ చేస్తుంది, ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాని నువ్వు ఉన్నావు అన్న మాట ఉండాలి కదా. మీ దగ్గరికి రాలేదు, మీతో మాట్లాడలేదు అస్సలు. మాకంటే చనిపోయిన తర్వాత కూడా మీతో మాట్లాడారా? మాట్లాడలేదు. చనిపోయిన తర్వాత ఎందుకు? అంటే ఏమైనా ప్రాబ్లం? సో మీరైతే చివరిగా ప్రద్యుమ్న కోసం అండ్ మాలినీదేవి కోసం ఉంటారా అని కాదు, నేను నా మనవడి కోసం నేను ఉంటానయ్యా. ఎందుకంటే వాడు చాలా అన్యాయం అయిపోయాడు. ప్రద్యుమ్న అన్యాయం అయిపోయాడు. అంటే ఎట్లా అన్యాయం జరిగిందంటారు? తండ్రి లేకపోతే అన్యాయం కదా. ఆ స్థానం ఆక్రమించుకున్న తర్వాత వాడికి ఎక్కడ ఉంది? వచ్చాడా అంటే ఏదో తండ్రి మాట్లాడుకుంటున్నాడు పైన, నేను తల్లిని, నేను వెళ్ళగలిగానా? నేను అక్కడ కొడుకుని అట్టాగా మాట్లాడు. ఇప్పుడు అన్యాయం కదా. బిడ్డ తండ్రి లేకుండా అటువంటి బిడ్డ పెరిగితే అన్యాయం కదా అది. ఇప్పుడు నేను అతను ఉన్నంతసేపు నేను పట్టుకోవాలి, ఎందుకు తండ్రి బాధ్యత ఉంది కాబట్టి. పోయిన తర్వాత నేను పట్టుకోవాలా వద్దా మీరు చెప్పండి. ప్రద్యుమ్నతో టచ్ లో ఉండేవాడా మేడం? మాగంటి ప్రద్యుమ్నతో మాట్లాడేవాళ్ళ? ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళో తెలియదు, ఫోన్ లో నాకేం తెలుస్తుంది? అంటే 25 జనవరి నాకు చెప్పాడు, నువ్వు వాడికి ఏమైనా చేయాలంటే చేస్తానమ్మా, నేను టచ్ లోనే ఉన్నానా నాకు చెప్పాడు. అది నాకెట్లా తెలుస్తుంది? నేను కాదు, వాడు కూడా 60 ఏళ్ళాడు, ఇంక నేను ఎక్కడ కూర్చోబెడతాను అయ్యాళ్ళు. ఒకటి మేడం, అంటే ఒకటి మేడం, మాగంటి సునీత వచ్చిన తర్వాత మీకు దూరం పెట్టారా మిమ్మల్ని? ఎవరు? మాగంటి సునీత. అవును కాదండి, అక్కడ సునీత వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు మా ఇంట్లో కలిసే ఉన్నారు, తర్వాత వచ్చేసారు. అప్పటి వరకు అక్కడే వాడి 43 సంవత్సరాలు అంతా కలిసే ఉన్నాం. సునీత మీతో మాటలు లేవు మేడం? ఇప్పుడు లేవు. ఇప్పుడు వచ్చారు కదా, ఇప్పుడు మీ మనవరాలు వచ్చారు కదా, మాట్లాడారా మీతో? మాట్లాడరు. మనవరాలు కూడా మాట్లాడరు. మాగంటి గోపీనాథ్ ఓన్ మదర్ ఆమె చూస్తా ఉన్నారు. నాతో కూడా చెప్పేవాడు మాగంటి గోపీనాథ్
ప్రద్యుమ్నికి ఏదైనా చేయాలనుకుంటున్నాను అనేటువంటి స్టేట్మెంట్. ప్రస్తుతం అయితే మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ మదర్కి మాటలు లేవు ప్రస్తుతం. వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీలో ఆమె నిలబడుతున్న విషయం చెప్పలేదు, ఏమి మా దృష్టికి తీసుకురాలేదనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక వాస్తవానికి చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ ఎన్నికలకు 3 నుంచి 4 రోజుల వ్యవధి ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఒక బిగ్గెస్ట్ క్లెయిమ్ ఈరోజు వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మాగంటి గోపీనాథ్ మొదటి సతీమణి మాలినీదేవియే మొదటి కొడుకు, మొదటి వంశంగా ఆ కుటుంబ సభ్యుడిగా ఆ కొడుకుగా ప్రద్యుమ్నే అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిగతా మాగంటి సునీతతో ఎప్పుడు టచ్లోకి వెళ్ళారు మాగంటి గోపీనాథ్, ఎప్పుడు కలుసున్నారు మాకు తెలీదు. తర్వాత ఒక 2 సంవత్సరాలు కలుసున్నారు, తర్వాత విడిపోయారు. ప్రస్తుతం మాగంటి సునీత మాతో టచ్లో లేదు, మాతో మాటలు లేవు అని చెప్తా ఉన్నారు. సో అది వాళ్ళ కుటుంబ సభ్యులకు మధ్యకు సంబంధించినటువంటి కూడా మనం ఇన్ డీటెయిల్గా వెళ్ళకున్నా కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది ఏంటంటే డీటెయిల్గా ప్రస్తుతం మాటలు లేవు మాగంటి సునీత మనవడు మనవరాలతో అని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే మాగంటి ప్రద్యుమ్నికి అన్యాయం జరిగిందని మాగంటి గోపీనాథ్ మదర్ ఆమె చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నారు అని చెప్పేసి ప్రద్యుమ్ని ఇందాక ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతున్న సందర్భంలో తర్వాత ఇప్పుడేమో డైరెక్ట్గా న్యాయం జరిగేంత వరకు వాళ్ళ వెంట ఉంటాను. కొడుకు కదా, వాడికి అన్యాయం జరిగింది, మొదట పెళ్ళైంది, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి, నేనే పెళ్లి చేశాను, లీగల్గా జరిగినటువంటి పెళ్లి మాలినీదేవితో మాగంటి గోపీనాథ్కి. తర్వాత విడాకులకు అప్లై చేసుకున్నారు కానీ విడాకులు రిజెక్ట్ అయ్యాయి అనేటువంటి అంశాన్ని కూడా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. విడాకులకు సంబంధించిన విషయంలో అంటే విడాకులు అయ్యాయని కొంతమంది, కాలేదని కొంతమంది క్వశ్చన్ రైజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళ మదర్ మాగంటి గోపీనాథ్ మదర్ చెప్తా ఉన్నారు విడాకులని కోసం వెళ్తే విడాకులు కాలేదు, క్యాన్సిల్ అయ్యాయి అనేటువంటిది. అంటే లీగల్ హెయిర్ కోసమే ఇక్కడ మెయిన్ ఫైట్ అంతా కూడా. మా ప్రద్యుమ్ను మాలినీదేవే మాగంటి గోపీనాథ్ మొదటి సతీమణి అనేటువంటిది మాగంటి గోపీనాథ్ తల్లి క్లెయిమ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మాగంటి సునీత పేరు మెన్షన్ చేసిన అసెంబ్లీకి సంబంధించినటువంటి డీటెయిల్స్లో, ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, దాంట్లో మెన్షన్ చేసిన మిగతా వారికి న్యాయం చేయాలి వీరికి న్యాయం చేయాలనేటువంటి అందరూ నా పిల్లలే, అందరూ నా వాళ్ళే, కానీ ప్రద్యుమ్నుకు అన్యాయం జరిగింది అనేటువంటిది మాగంటి గోపీనాథ్ సొంత తల్లి క్లెయిమ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మరి కోర్టు డిసైడ్ చేస్తుంది, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయనేటువంటిది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.